కావలిలో అమృత్ పైలాన్ ధ్వంసం కేసు నెల్లూరు జిల్లాలో హీట్ పుట్టిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాటి పైలాన్ ధ్వంసం వ్యవహారంలో ఎన్నడూ లేని విధంగా 7 మంది వైసీపీ అనుకూల మాజీలు ప్రస్తుత విలేకరులపై కేసులు నమోదు కావడం జర్నలిస్టు వర్గాల్లోనూ పెద్ద చర్చగా మారింది. ఇదిలా ఉంటే కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ పైలాన్ ధ్వంసం చేయించాడని, నాడు ప్రతాప్ కుమార్ రెడ్డికి ఆత్మగా పనిచేసిన కావలి ఏఎంసీ మాజీ చైర్మన్ మన్నిమాల సుకుమార్ రెడ్డి మీడియా సమావేశంలో కుండబద్దలు కొట్టారు. ఆనాడు మేము ప్రతిపక్షంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ఎమ్మెల్యేగా మేము ఆయన అనుచరులుగా కొనసాగుతున్నాం. ఈ విషయంలో ఆనాడు ప్రభుత్వం అధికార ప్రభుత్వం 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమ్మ సామాజిక వర్గం డాష్ అని చెప్పి బూతులు మాట్లాడి నా పేరు లేకుండా పైలాన్ శిలాన్ పలకాన్ని ఏర్పాటు చేశారు, దాన్ని కొట్టాలా అని చెప్పి కుట్ర పన్ని ఏ విధంగా అమలు పరిచాడో సవివరంగా పూర్తిగా అన్ని ఆధారాలతో సహా కూడా చెప్తారు. ఎందుకంటే ఆనాడు పాపం కావిల్లో జర్నలిస్టుల్ని 2 గ్రూపులుగా చేసి వాళ్ళని మళ్ళీ జర్నలిస్ట్ క్లబ్ కట్టిస్తానని చెప్పి ఆ సాకు పెట్టి పైలాన్ని ఏ విధంగా కూల్చాడో ఆ సంఘటన కూడా పూర్తిగా చెప్తాను. ఎందుకంటే మీరందరూ కూడా సాక్ష్యమే, ఇక్కడుండే విలేకరులందరూ కూడా. ఇప్పటికే ప్రతాప్ కుమార్ రెడ్డి, సుకుమార్ రెడ్డిలపై పైలాన్ ధ్వంసంలో ఆల్రెడీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో సుకుమార్ రెడ్డి అప్రూవర్ గా మారితే మాజీ ఎమ్మెల్యే అరెస్టు తప్పదా అన్న చర్చ జోరుగా సాగుతుంది. నాడు మాజీ ఎమ్మెల్యే ఒక సామాజిక వర్గాన్ని దూషించాడని, విలేకరులను మోసం చేశాడని, పైలాన్ ధ్వంసం ముమ్మాటికి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చేయించిందేనని సుకుమార్ రెడ్డి తేల్చి చెబుతున్నాడు. తప్పు చేసావు, పైలాన్ కూల్చావు, నువ్వు విలేకరులు మోసం చేసావు, ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పావు, ఇక్కడే కూర్చోన్నారు విలేకరులు అందరిని ఏకం చేసావు, ఇళ్ల పట్టాలు ఇప్పించావా విలేకరులకే? అది కూడా మోసం చేసావు. లాస్ట్ కి నేను ప్రతివత శిరోమణిని, నేను అమ్మ కావులు కాదు, ఆంధ్ర రాష్ట్రంలో నేను ఒక్క ప్రతివతని చెప్పుకుంటే ఎవరు నమ్మడు నిన్ను. నీ వాస్తవాలు, నువ్వు వీడియోలు, ఆ రోజు దౌర్జన్యం చేయించినటువంటి వాస్తవాలతో సహా అన్ని ఆధారాలతో సహా బయట పెడతా. అంత తేలిక వదలను నిన్ను. ఇసుక, కంకర, మట్టి, లేఅవుట్లు దోషెవరో తేలిపోయింది. నేను చెప్పలే, కావలి ప్రజలందరికీ స్క్రిప్ట్ అర్థమైపోయింది. భగవంతుడు పైనుంచి నేను చెప్పలే, పైన భగవంతుడు చూస్తాడు, అన్ని చేస్తాడు. మీద రాయేస్తాం. బెంగళూరు కూర్చొని ఫోన్, నేను నీతిమంతుడిని, నేను వచ్చి లొంగిపోతా, నేను 1000 మంది కార్యకర్తలు వచ్చి మగోడు అయితే 10 రోజులు నువ్వు జైలు చెప్పకూడదు. ఆ కష్టం ఏందో, ఆ నొప్పి ఏందో, ఆ బాధ ఏందో తెలుస్తుంది. నీ కోసం 22 రోజులు జైలుకు పోయి నరకం అనిపించి వచ్చా నేను చేయని నేరానికి. ఇంతటితో ఆగని సుకుమార్ రెడ్డి ఇదే అమృత్ పథకం పనుల్లో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గుత్తేదారుడు లక్ష్మీ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి భారీగా అక్రమాలకు పాల్పడినట్లు మరో బాంబ్ పేల్చి ఉన్నాడు. పెద్ద కుట్ర ఉంది, మీకు తెలియని కుట్ర. లక్ష్మీ శ్రీధర్ రెడ్డి పేరు వినుంటారు మీరు. ఈ పైలట్ ప్రాజెక్టు అమృత్ పథకం కాంట్రాక్ట్, దీనికి ఆనాడు పనులు చేయకుండానే బిల్లులు చేయించుకున్నారు. ఏం చేశారు? అయ్యా కావలి ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు, పైలాన్ కొట్టిన దాని మీద కాదా కేసు పెట్టాల్సింది నువ్వు. ఈ వెనక జరిగిన అవినీతి మీద నువ్వు ఎంక్వైరీ చేసి నువ్వు గాని ప్రూవ్ చేస్తే అప్పుడు కావలి ప్రజలు నిన్ను హర్షిస్తారు కృష్ణారెడ్డి గారు. ఇది వాస్తవం. మరోపక్క మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పైలాన్ ధ్వంసం కేసులో తనను అరెస్టు చేయకుండా విచారించే విధంగా హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకొని ఉన్నారు. కోర్టు అనుమతి తర్వాత కావలికి వచ్చిన ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ నేతలతో కలిసి కాస్త హల్చల్ చేసి వెళ్లారు. ఇంతలోనే సుకుమార్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డిలపై ఆరోపణల దాడి చేశారు. వీటిపై ఇంతవరకు మాజీ ఎమ్మెల్యే స్పందించలేదు. ఇదిలా ఉంటే తాజాగా రిమాండ్లో ఉన్న విలేకరులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నాడు పైలాన్ ధ్వంసంలో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది వీరి నుంచి సమాచారం సేకరించనున్నారు. అదేవిధంగా నాడు పైలాన్ ధ్వంసం చేసేందుకు వచ్చిన జేసీబీ డ్రైవర్, ట్రాక్టర్ డ్రైవర్లను విచారించనున్నారు. జేసీబీ, ట్రాక్టర్లు ఎవరివి, వీరిని పిలిచింది ఎవరనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మొత్తం మీద కావలిలో పైలాన్ ధ్వంసం కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూద్దాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్
పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచె పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి.